నిన్న జరిగిన ఆర్సీబీ మ్యాచ్తో డీసీ ఘోర ఓటమిని చూసింది. కేవలం 75 పరుగులకే ఆలౌట్ అవడంతో సొంత గడ్డపైనే పరువు తీసుకుంది డీసీ. 9 వికెట్ల తేడాతో అతి భారీ విజయాన్ని సాధించారు ఆర్సీబీ. ఐపీఎల్ 2026 మ్యాచ్లో ఢిల్లీ క్యాపిటల్స్ అభిమానులకు షాక్ ఇచ్చిన రోజుది. ఆర్సీబీతో జరిగిన మ్యాచ్లో ఢిల్లీ టీం పూర్తిగా కూలిపోయింది. కేవలం 75 పరుగులకే ఆలౌట్ అవడంతో ఒక పెద్ద డిజాస్టర్గా మారింది. మ్యాచ్ అనంతరం కెప్టెన్ అక్షర్ పటేల్ మాట్లాడుతూ ఇలా అన్నాడు: ఇది పూర్తిగా అంగీకరించలేని బ్యాటింగ్ ప్రదర్శన. 75కే ఆలౌట్ అవ్వడం చాలా నిరాశ కలిగించింది. పవర్ ప్లేలోనే 6 వికెట్లు పడిపోవడంతో మ్యాచ్ అక్కడే ముగిసిపోయిందని అన్నాడు. మనం ఆటనే వాళ్ళకు గిఫ్ట్గా ఇచ్చేసామని, షార్ట్ సెలెక్షన్స్ బాగా లేవని, ఫోకస్ లేదని తీవ్రంగా విమర్శించాడు. అతని మాటల్లో బాధ స్పష్టంగా కనిపించింది. ఈ స్థాయిలో మనం ఆడటం చాలా దారుణం. బ్యాట్స్మెన్స్ అందరూ తమపై తమే ప్రశ్నించుకోవాలి. అంతేకాకుండా ఏం జరిగిందో ఇప్పటి వరకు నాకు అర్థం కావడం లేదని చెప్పడం పరిస్థితి ఎంత దిగజారిందో చూపించింది. ఈ ఓటమి తర్వాత ఢిల్లీ టీంపై భారీ ప్రెజర్ పడింది. ప్లేయర్లు మళ్ళీ కంబ్యాక్ ఇవ్వగలరా లేదా ఇదే స్టోరీ కొనసాగుతుందా? పంజాబ్ కింగ్స్ పైన 264 పరుగులు చేసిన ఢిల్లీ క్యాపిటల్స్ టీమే ఈ రోజు ఆర్సీబీ చేతిలో 75 పరుగులకే ఘోర ఓటమిని చవిచూసింది. ఒక మ్యాచ్ ఓడిపోవడం కంటే ఇలా కూలిపోవడం టీం మోరల్ని పూర్తిగా దెబ్బతీసింది. టాస్ ఓడి మొదటిగా బ్యాటింగ్ చేసిన డీసీ 75 పరుగులకే ఆల్అౌట్ అయిపోయింది. కేఎల్ రాహుల్ 1 పరుగు చేశాడు, నితీష్ రాణా 1 పరుగు, సమీర్ రిజ్వీ 0, అక్షర్ పటేల్ 0, డేవిడ్ మిల్లర్ 19 పరుగులకే అవుట్ అవడంతో డీసీ కుప్పకూలిపోయింది. డీసీ పవర్ ప్లేలోనే 6 వికెట్లని కోల్పోయింది. 76 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఆర్సీబీ 6.3 ఓవర్లోనే మ్యాచ్ని పూర్తి చేసి 9 వికెట్ల తేడాతో భారీ విజయాన్ని సాధించారు. ఆర్సీబీ మరి ఈ రేంజ్లో రివెంజ్ తీసుకుంటుందని డీసీ ఊహించి ఉండదు. లిటరల్లీ బౌలింగ్తో డీసీని వణికించారు ఆర్సీబీ.